साधनो श्रीमहागणाधिपतये नमः। प्रणादेवी सरस्वती वाचेभिर्वाचनेपति श्रीरामवित्रयवतु श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। राजाधिराजाय प्रसन्नसाहिने
ఆర్గానిక్ పద్ధతి ద్వారా పంట పండించిన రైతులతో ముచ్చటిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంతో ఉత్పత్తులు చేసిన రైతులతో మంత్రి గారు ముచ్చటిస్తున్నారు. దీపం ప్రజ్వాల్య సాధ్యంత్రవర్తి సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివ్యావహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే దీపదేవతాభ్యో నమః అక్షరపుష్పాణి క్షిప్యా ఓం వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదర్పితరో వందే పార్వతీ పరమే. భారతదేశం 247వ సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాం. వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాం. ఎంతో గర్వంతో దేశంలోని ఐక్యతాభావాలని బలోపేతం చేసి దేశ రక్షణకి కృషి చేస్తున్న వారి పట్ల గౌరవం కలిగి ఉంటాం. దేశ పౌరులుగా మా విధులను మేము సక్రమంగా పాటిస్తాం. థ్యాంక్ యూ. కూర్చోండి. మన గౌరవ ప్రధాని గారు నవంబర్ 15వ తారీఖు నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని మన దేశంలో ప్రారంభించడం జరిగింది. సో ప్రధానంగా ఈ యాత్ర ప్రతి గ్రామాన్ని తాకి కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల సరైనటువంటి అవగాహనని కల్పించడంతో పాటు ఆయా గ్రామంలో ఇంకా మిగిలిపోయినటువంటి లబ్ధిదారులకి కేంద్ర ప్రభుత్వ లబ్ధిని అందిస్తూ
వారి యొక్క అనుభవాలను కూడా పంచుకుంటూ ముందుకు సాగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మన యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మనం దాదాపుగా 288 గ్రామీణ ప్రాంతాల్లో మనము ఈ కార్యక్రమాన్ని చేయాలన్నటువంటి ప్రణాళిక మనం ముందే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా 78 ప్రాంతాల్లో మనం వికసిత భారత్ సంకల్ప యాత్రని చేయాలనుకున్నాం. సో దీనిలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 202 పూర్తయ్యాయి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 51 కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగిలినటువంటి కార్యక్రమాల్ని మనం మన యొక్క షెడ్యూల్ ప్రకారం మనం ముందుకు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ కేంద్ర మంత్రివర్యులు మేడం పవార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నా సహోద్యోగులందరికీ, ఇతర బీజేపీ ప్రతినిధులకి, అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజానికానికి, పత్రికా విలేకరులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమం మొదలై చాలా కాలం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన అంటే అవేర్నెస్ అనేటువంటిది పూర్తి స్థాయిలో కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో మన జిల్లాలో 3 ప్రత్యేకంగా సిద్ధం చేసినటువంటి వాహనాలు ప్రతి గ్రామానికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క నమోదుకు సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, ఏ విధంగా ఏ పథకాన్ని పొందాలి అన్నటువంటి అంశాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో మనం చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇది. గౌరవ ప్రధానమంత్రి గారు తన యొక్క సంకల్పం ఏంటి అంటే 2047 సంవత్సరం లోపల భారతదేశం అభివృద్ధి చెందేటువంటి దేశాల జాబితాలో ఉండాలి అన్నది. అయితే ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల యొక్క అభివృద్ధిని మనం అంచనా వేసినట్లయితే దాదాపు మనం 10వ స్థానం నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అభివృద్ధి చెందింది. సో ఇది చాలా పెద్ద విజయం అని చెప్పుకోవాలి. సో గౌరవ ప్రధాని గారు చెప్పినటువంటి లక్ష్యం మేరకు మనం టాప్ 3 కంట్రీస్లోకి, బిగ్గెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్లోకి మనం వెళ్ళాలి. అంటే అది ఒక పెద్ద అచీవ్మెంట్ కింద మనం అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలో భారతదేశాన్ని నిలపడం అనేటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. సో కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల పట్ల కూడా అవగాహన కలగాలి. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం మీకు గ్రామ వార్డు సచివాలయాలని మేము ముందుకు తీసుకొచ్చింది. వీటి ద్వారా అటు కేంద్ర ప్రభుత్వ పథకాలను కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కానీ మనం పూర్తి స్థాయిలో అందించేటందుకు వీలవుతుంది. మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి ఆ వెసులుబాటు వల్ల ఈరోజు మనం ఒక కుటుంబాన్ని చేరాలి అంటే అటు జిల్లా యంత్రాంగానికి కానీ అటు రాష్ట్ర యంత్రాంగానికి కానీ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి కానీ 3 నుంచి 4 రోజులు మించి పట్టదు. సో ఏ కార్యక్రమాన్నైనా సరే త్వరగా రీచ్ అయ్యే విధంగా మన యొక్క వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థల్ని ఉపయోగించుకొని లబ్ధిదారులకి సరైనటువంటి అవగాహన కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో వన్ లెఫ్ట్ బిహైండ్, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు కూడా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండకూడదు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో మనం ఎంత వీలైతే అంత ఎన్రోల్మెంట్స్ చేయాలి. అందుకే మనం పెట్టినటువంటి ప్రతి స్టాల్లో కూడా ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటి వరకు మన యొక్క ఈ జిల్లాకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాల యొక్క నమోదులు తీసుకున్న మన హెల్త్ క్యాంప్స్లోని 50,000 మంది మన హెల్త్ క్యాంపుల్ని ఉపయోగించుకోవడం జరిగింది. అక్కడి నుంచి వారి యొక్క టెస్టులు చేసుకోవడం కానీ వారి యొక్క మందులు తీసుకోవడం కానీ పూర్తి స్థాయిలో జరిగింది. అదేవిధంగా ప్రతి క్యాంప్కి కూడా మినిమం 200 నుంచి మ్యాక్సిమం విఐపీలు వచ్చినప్పుడు, అంటే దాదాపు మన యొక్క జిల్లాలో 143 మంది విఐపీలు ఈ కార్యక్రమాన్ని దర్శించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కేంద్ర మంత్రులు అయితేనేమి,
ఇతర గౌరవ ఎంపీలు అయితేనేమి, స్థానిక శాసనసభ్యులు అయితేనేమి అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. దాదాపు 80,000 మంది ఇప్పటి వరకు కూడా మన కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం జరిగింది. సో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాల్లో మనం చేస్తున్న ప్రయత్నం అటు ఆధార్ ఎన్రోల్మెంటు, హెల్త్ క్యాంపుల యొక్క నిర్వహణతో పాటు మనకి ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు డ్రోన్ యొక్క డెమాన్స్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నాం. ఇది మీ అందరికీ తెలుసు, చాలా ఉపయోగపడుతుంది. దాదాపు 10 లీటర్ల యూరియాను ప్రతి 10% మనం ఉపయోగించాల్సిన చోట 1% కేవలం మనకు అటు ఎరువులు కానీ లేకపోతే మందులు కానీ మన యొక్క పొలాల్లో వేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు మనం 90% మిగిలించుకోవచ్చు, ఆ ఖర్చు తగ్గేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో దీనికి సంబంధించి మన డ్రోన్ డెమాన్స్ట్రేషన్ కూడా ఈ కార్యక్రమంలో మనం రూపొందించడం జరిగింది. సో వీటన్నిటిని సద్వినియోగం చేసుకుని అటు ప్రజాప్రతినిధుల్ని కూడా సమన్వయం చేసుకుంటూ అధికారులు లబ్ధిదారుల యొక్క ఎంపికని పారదర్శకంగా చేస్తూ ఆ కార్యక్రమాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడంకి, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి వచ్చిన అధికారులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. सही समय जब देश खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता, यही कोटि कोटि, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए भारत के हाथी को फहराना है, भारत को करने का यही वो तो उनके घर तक पहुंचा है, लेकिन अब हमें सेचुरेशन तक जाता है। परिवारों का बैंक अकाउंट हो, 100% लाभार्थी को आयुष्मान भारत का कार्ड हो, 100% पात्र व्यक्तियों को उज्ज्वला योजना और गैस कनेक्शन हो, सरकार की बीमा योजना हो, पेंशन योजना हो, आवास योजना से हमें हर उस व्यक्ति को जोड़ना है जो उसके हकदार है। यही समय है, यही समय है। मेरे परिवारजनों, विकसित भारत संकल्प यात्रा सेचुरेशन के सरकार के लक्ष्यों को प्राप्त करने का सशक्त माध्यम बनेगी। आज हर तरफ भारत की इस सफलता की चर्चा है कि हमारी सरकार के 5 वर्षों में 13 करोड़ से ज्यादा लोग गरीबी से बाहर निकले हैं। 2014 में हमने सेवक की भावना से आपके सेवक की तरह काम करना शुरू किया। जिन्हें सबसे दूर समझा जाता था, सरकार खुद चलकर उनके पास गई। 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40% से भी कम था। आज हम 100% के लक्ष्य पर पहुंच रहे हैं। हमारी सरकार से पहले एलपीजी कनेक्शन सिर्फ 50-55% घरों में था। आज करीब 100% घरों में महिलाओं को धुएं से मुक्ति मिल चुकी है। पहले देश के सिर्फ 55% बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे। जल की सुविधा थी। जल जीवन मिशन की वजह से आज చిన్న పెద్దలకి పిన్నలకి యూనియన్ బ్యాంక్ కంచికచర్ల వారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. కంచికచర్ల బ్యాంక్ వారు నాకు ముద్రా లోన్ ఇచ్చారు వ్యాపారం చేసుకోవడానికి. దానివల్ల మేము బిజినెస్ ఎక్స్పాన్షన్ బాగా చేసుకున్నాము.
ఇలాంటి పథకాలు ఎన్నో ప్రతి మహిళకి అడుగడుగునా సహకరిస్తూ అన్ని ఇలాంటి పథకాలు చేకూర్చాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు ఆయిషా బేగం, కంచిచర్ల మండలం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. కానీ ఈరోజు మేము చాలా 12 సంవత్సరాల నుంచి రెంటుకుంటున్నాం. కానీ నెల ఫస్ట్ వస్తుందంటే చాలా బాధ వేసేది. కానీ ఈరోజు ఆ బాధ లేదండి. ఈరోజు ఆ బాధ లేదు. కానీ పనికి వెళ్తేనే మేము బతకాలి. కానీ నెల వస్తుందంటే ఈ డబ్బులు చాలా కావు. కానీ ఈరోజు అలాంటివి ఏమీ లేదండి. ఈరోజు అలా మా సొంత ఇంట్లో మేము ఉంటున్నాం. కానీ రోజు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా సొంత ఇంటికి అలా నిలవేయించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈరోజు పిఎం కిసాన్ బత్తుల శేషయ్య గారు. ఏదుపైన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను కంచిచర్ల మండలం పరిటాల గ్రామం. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానండి. అయితే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ప్రతి సంవత్సరం 3 దఫాలుగా మాకు 2000 చొప్పున పడుతున్నాయి. రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రధానమంత్రి గారు ఇచ్చే చాలా పనులు మాకు ఉపయోగపడుతున్నాయండి. మాకు ఈ గ్రామీణ పనికి ఆహార పథకంలో కొన్ని పనులు చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు అంటే పంట కాలువలు, ఇనుకుడు గుంటలు, నీటి గుంటలు తీస్తున్నారండి. తీసడం వల్ల మాకు చాలా మేలు జరుగుతుందండి. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కావేరి. మేడం ఉజ్వల బెనిఫిషరీ మేడం. నేను గ్యాస్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా నాకు గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ, పొయ్యి, పైపు, రెగ్యులేటర్ ఇవన్నీ 4150 రూపాయలు ఖరీదు మాకు ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. అదే విధముగా గ్యాస్ బండ నెల నెల 300 రూపాయలు సబ్సిడీ కూడా ఉందని చెప్పారు. నాకు ఎంతో, నేను కొనుక్కోలేని స్థితిలో నాకు ఎంతో సహాయం చేశారు ప్రధానమంత్రి గారు. థ్యాంక్స్ టు మోడీ సార్. నా పేరు కట్టా మెర్సీ, కంచిచర్ల, ఎన్టీఆర్ జిల్లా. నేను బైక్ పైన వెళ్తుంటే నా చెయ్యి ఇగింది. నేను సిటీ అర్థపెట్టిక్ విజయవాడ హాస్పిటల్లో పిడికిడి రాజేంద్ర గారు నాకు ఈ కార్డు మీద ఆపరేషన్ చేశారు. మోడీ గారికి నా ధన్యవాదాలు. సీఎం జగన్ గారికి నా కృతజ్ఞతలు. కేంద్ర గవర్నమెంట్ నుంచి 50% నిధులు మరియు స్టేట్ గవర్నమెంట్ నుంచి 50% నిధులతో మా పంచాయతీలో జలజీవన్ మిషన్ ద్వారా. అందరికీ నమస్కారం. హిందీలో మాట్లాడమ్మా. मुझे जाना अच्छा नहीं तो ऐसा नहीं होने देगा मैंने जो है ना ऐसा उन्होंने बुलाया जाकर नदी गाँव में दिखाए दवे दिए, नदी गाँव में दिए दवे खाए बाद से या खाए बाद कंचरले में दवे दिए, दवे, अंडे, गुड़, मूंग के दाने, अंडे, बीजा सब देने के सब देकर सब देकर क्या करेगा तो दिखा को सब हुआ बिले हो गए। बिले हो गए बाद से जाकर इसको दिखाया ऐसा ऊपर दिखा को उन्होंने डाले दवे सब दाल को घर को काट कर 6 महीना के बाद फिर को गई, फिर हो गया तो नक्को अम्मा अच्छा है, जान अच्छा है को बोल को कई वो టీవీ వస్తే భయపడలేదు. మందులు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
తగ్గిపోతాయి. ధైర్యంగా వాడుకుంటే సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మోడీ గారికి థ్యాంక్స్. ఆయుష్మాన్ భారత్ బిందుశ్రీ రండి. ఎక్స్ప్లెయిన్ చేయ డాక్టర్ ప్రియాంక మేడం, మీకు ఇచ్చేది ఏది? ఎల్డిఎం గారు ఎక్కడ అమ్మా? ఏదమ్మా అది? చెక్ ఎక్కడుంది? తర్వాత సీట్ క్యాపిటల్ రెడీగా ఉండాలి. ఓకే, లాస్ట్లో ఉన్న వ్యూవర్ కొంచెం కంట్రోల్ చేయాలమ్మా. ఇదేవతి బాబు, ఇదేవతి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఎంపీ గారు తర్వాత రమ్మని ఎవరు ఇద్దరు రమ్మని చెప్పు, ఇద్దరు వ్యూవర్ రమ్మని చెప్పు. ఓను అందరు బాబీ కాపేసి ఇలాంటి ఇలా వచ్చింది. గౌరవనీయులు మన జగ్గయ్యపేట నందిగామ శాసనసభ్యులు శ్రీ మొండితోక జగన్మోహన్ రావు గారు మరి ప్రసంగించవలసిన విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ మొండితోక జగన్మోహన్ రావు గారు హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా వికసిత సంకల్పయాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ గారికి నందిగామ కాన్స్టిట్యున్సీ తరపున హృదయపూర్వక ఆహ్వానం. అపార్ట్ ఫ్రమ్ the government Indian schemes which are given by the union government, I want to brought few things to you. One is Ayushman Bharat Abha card. As you are ensuring 5 lakhs, this government is ensuring another 20 lakhs for that card. That means here citizens of this or this here people can utilize 25 lakhs worth of money for their health issues, including your 5 lakhs. We are this government, our honorable Chief Minister is giving another 20 lakhs. As you see, you can see the 60 crores checks to the self-help groups. During our tenure here, non-performing groups are very came down. So women solidarity here it is, in everywhere it is. We are giving most of the schemes from the state. We are giving on behalf of female ladies, only on females only. Like we have one program called Ammavadi, where we give 15,000 rupees for children who are going to school to the mother herself. Likewise, most of the programs, most of the welfare schemes are credited to the mothers. So the priority for this government under the leadership of Chief Minister, Mahila Sadhikarita. So we are giving more importance to the women of this state. Likewise, for example, you have Kisan card. We have one stop center, it is called Raitu Bharosa. So this center gives all the information and all the farmers food, whatever they require. For example, it is a soil test, we offer it. If it is seeds, we give. Even the harvest also, this government is going to purchase with the help of the central government. Whatever it is, whether it is marketing department of MDF or whatever it is, central department, whatever it is, depending on that on the situation, we are giving minimum special price to the farmers here. So single stop center, it is called Raitu Bharosa. Even governance also, it is door to door, doorstep governments. So we started local secretariats. For that,
there are almost 1.5 lakh employees, new employees. For the public and to the secretariat, there is a middle, what we call it, volunteers. So this system is working here, and whatever schemes by the central government also, we are dispensing through this system, whatever it is. And it is very happy to share few things with you on behalf of my constituency as well as on behalf of my state with you. Thank you very much. And one more thing, recently we got permission to the Kendriya Vidyalaya in Nandigama. So we are very happy. Yes, definitely. My thanks to PM and to you also. Thank you very much. Thank you. Yeah. లైటింగ్ వస్తుందా? ఇది జరపనా? भारत माता की, भारत माता की. Dignitaries on the dais, Honorable MP Kesineni Nani, MLA Honorable Jagan Mohan Rao, Joint Collector Sampath Kumar Garu, MPP Bashir Ji, Sarpanch Sunita Garu, RDO Sai Babu, Prasanti, Aduri Sri Ram Garu, Sudhakar Garu, Ramesh Garu, Ravi Kiran Garu, all the dignitaries on the dais, of the dais, and media friends, I welcome you all in this Viksit Bharat Sankalp Yatra. You can take this. ఆకాంక్షలు. నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషముగా ఉంది. आज विकसित भारत संकल्प यात्रा, ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భాగంగా प्रधानमंत्री नरेंद्र मोदी जी की गारंटी की गाड़ी के साथ यहाँ पे हम सब उपस्थित हैं. ఈ రోజు దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి గ్యారంటీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ये यात्रा सबका साथ, सबका विकास, सबका विश्वास का संकल्प लेके निकली है. ఈ యాత్ర ముఖ్యంగా అందరి బాగు కోసం, అందరి యొక్క మంచితనం కోసము ఈ యాత్ర మనం నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద తీస్తున్నారు. हमें सबको संकल्प लेना है कि 2047 तक जब हम हमारी भारत की स्वतंत्रता के 100 साल मनाएंगे तो हमें विकसित भारत का चित्र तैयार करना है, संकल्प लेना है. तो इसके लिए क्या क्या करना है, इसीलिए ये यात्रा आज गांव-गांव तक पहुंच रही है. మనము 2047కి మన దేశం స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు అవుతుంది. మనం ఈ సందర్భంగా ఒక సంకల్పం తీసుకొని మన దేశాన్ని మనం బాగు చేసుకునే కార్యక్రమం చేయవలసిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నారు. माननीय एमएलए साहब ने कहा कि हम आभारी है कि ये ऐसी योजनाएं आज हर एक राज्य में जा रही है और आपके क्षेत्र में भी, चाहे वो प्रधानमंत्री जन आरोग्य योजना हो, हमारी महिलाओं के लिए अनेक योजनाएं हो, जैसे हमारी जल जीवन मिशन का उदाहरण दिया, ऐसे अनेक योजनाएं आज गांव-गांव तक पहुंच रही है. గౌరవనీయులు నందిగామ శాసనసభ్యులు శ్రీ మొండితోక జగన్మోహన్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా వివరించారు. ఆరోగ్యశ్రీ తరఫున కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు జోడించి చేస్తున్నారని చెప్పి, అలానే వివిధ శాఖలకు సంబంధించిన అంశాలు గౌరవనీయులు శాసనసభ్యులు నందిగామ మొండితోక జగన్మోహన్ రావు గారు సభకి నివేదించారు. मैं माननीय हमारे सांसद जी केसिनानी जी को बहुत बहुत धन्यवाद देती हूँ कि दिल्ली में वो जब भी आते हैं तो कागज़ लेके आते हैं और बोलते कि ये काम मुझे मेरे क्षेत्र में करना है. एक अच्छे और अच्छी फॉलोअप लेके वो काम मोदी सरकार से लेके यहाँ तक आते हैं, तो मैं उनका धन्यवाद देती हूँ. గౌరవనీయులు
విజయవాడ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నాని గారు నన్ను ఢిల్లీలో ఎప్పుడు కలిసినా తన నియోజకవర్గం గురించి ఒక కాగితం తీసుకొని వస్తారు. అలానే తన నియోజకవర్గంలో మా ప్రభుత్వం గురించి చాలా బాగా మాట్లాడినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. माननीय सांसद जी, आप घबराइए नहीं, हम सबका साथ की भावना से काम करते हैं. आप काम करते रहिए, हम आपके साथ हैं. గౌరవనీయ ఎంపీ గారితో చెప్తుంది ఏంటంటే, మీరు కంగారు పడకండి, మా బీజేపీ పార్టీ దేశం మొత్తం మీద అందరి బాగు కోరుకునే పార్టీ కాబట్టి అది మీకు తెలియజేస్తున్నాను. ये यात्रा ग्रामीण में और शहर में दोनों तरफ हो रही है. तो आज हम ग्रामीण का आंकड़ा देखें तो 288 जगह पे ये यात्रा करनी है. उसमें से 202 जगह पर ये गाड़ी पहुंची है. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాలు, విజయవాడ లాంటి పట్టణ ప్రాంతాల్లోనూ జరుగుతుంది. మనం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 202 గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముగించుకున్నాం. ఈరోజు ముగించుకుంటూ 208 గ్రామ పంచాయతీల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముగిస్తున్నాం. The number of people attended this yatra is more than 61,000. So 61,000 लोगों ने आके ये स्टॉल में भेंट भी दी है और अलग अलग योजनाओं का अवेयरनेस के माध्यम से फॉर्म भी लिया है और लाभ लेने के लिए वो आगे आ रहे हैं. 61,000 people attended. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రోజు వరకు ఏదైతే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 202 గ్రామాల్లో పూర్తయిందో, ఈ జిల్లాలో 202 గ్రామాల్లో సుమారుగా 60,000 మంది. 61,000 में सबसे ज़्यादा महिला अटेंडेंस है, मोर देन 34,000. सो क्लैप फॉर देम. महिलाओं ने ज़्यादा अटेंडेंस लगाया है. ఈ 61,000 మందిలో 34,000 మంది మహిళలే ఉన్నారు కాబట్టి వారే విజయం సాధించారని చెప్తున్నారు. इसमें हेल्थ कैंप भी आयोजित किए, जैसे आज भी हेल्थ कैंप हो रहा है. ऐसे आज तक हमारे ज़िले में मोर देन 37,000 हेल्थ कैंप अरेंज हुए. ఈ రోజు మనకి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా 37,000 लोगों ने उसमें भाग लिया. మెడికల్ క్యాంప్స్ కూడా సైమల్టేనియస్ అంటే దాంతో పాటు సభలతో పాటు మెడికల్ క్యాంప్స్ కూడా జరుగుతున్నాయి. దాంట్లో 37,000 మంది మరి ఆరోగ్యపరంగా పరీక్షలు చేయించుకోవడం జరిగింది. उस 37,000 लोगों में हमने स्क्रीनिंग किया, डायबिटीज़, हाइपरटेंशन, टीबी, वेरियस टाइप्स ऑफ कैंसर स्क्रीनिंग भी उसमें किया. ఈ 37,000 మంది మెడికల్ క్యాంపులు ఎవరైతే పరీక్ష చేయించుకున్నారో షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి రోగాల స్కానింగ్ కూడా చేయడం జరిగింది. इस जिले में हमने उज्ज्वला गैस के कनेक्शन मोर देन 6,000 महिलाओं को दिए. ఇప్పటి వరకు 202 గ్రామాల్లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో సుమారు 206 మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. मैं एसएचजी ग्रुप की महिलाओं को धन्यवाद देती हूँ कि बहुत अच्छा काम उन्होंने इस ज़िले में किया. और अभी हम जो ड्रोन देख रहे हैं, यहाँ पे एक ड्रोन है, तो वो ड्रोन आगे आके आपको भी एसएचजी के माध्यम से वो ड्रोन दीदी प्रोजेक्ट हम करेंगे, जिसका ट्रेनिंग आपको दिया जाएगा और एग्रीकल्चर सेक्टर में एसएचजी ग्रुप के द्वारा ये ड्रोन चलाएंगे. జిల్లాలో ఉన్న డాక్రా గ్రూపులు ముఖ్యంగా మహిళలు చాలా మరి దీని మీద వర్క్ చేస్తున్నారు. మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో గ్రామాల్లో డ్రోన్ సహాయంతో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి పరిచే విధంగా మహిళలకి ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి డాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి సబ్సిడీ మీద డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది. आयुष्मान भारत कार्ड, प्रधानमंत्री जन आरोग्य कार्ड जो है हमारे ज़िले में, उसके लाभार्थी है, आइडेंटिफाइड बेनिफिशरीज आर 9 lakhs. बट I will request Honorable MLA, Honorable MP to help in the distribution of that card, which is very helpful for the beneficiaries. ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది మన జిల్లాలో, మన రాష్ట్రంలో కేవలం 90,000 మందికి మాత్రమే ఇచ్చి ఉన్నారు. గౌరవ శాసన సభ్యులు నందిగామ, అలానే పార్లమెంట్ సభ్యులు విజయవాడ వారిని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ త్వరగా మరి జనానికి చేరే విధంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. मैं उसके साथ ही हमारे सभी अधिकारी, हेल्थ डिपार्टमेंट, कलेक्टर, सभी को कहती हूँ कि ये कार्ड डिस्ट्रीब्यूशन के टारगेट हर एक ग्राम पंचायत को दिए जाए,
और टारगेट वाइज उसको मॉनिटर करे और हर एक गांव में वो कार्ड पहुंचाने की व्यवस्था करे। వేదిక మీద ఉన్న జిల్లా అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, డిఎండిహెచ్ఓ గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ని గ్రామ పంచాయతీ స్థాయిలో వారికి త్వరగా చేరే విధంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను। मैं फिर एक बार धन्यवाद देती हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को कि उन्होंने आंध्र प्रदेश के विकास के लिए करोड़ों की राशि दी है। अलग अलग डिपार्टमेंट में वो काम भी चल रहे हैं, चाहे वो हाईवे हो, रेलवे हो, एयरवेज हो, अलग अलग माध्यम से एग्रीकल्चर सेक्टर, हेल्थ सेक्टर, एजुकेशन सेक्टर, हर एक डिपार्टमेंट में अच्छी बजट की सुविधा हमारे आंध्र को भी मिली है और हम संकल्पित है, हमारा संकल्प है विकसित भारत, जिसमें आंध्र प्रदेश भी प्रायोरिटी में है। నేను మా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। దేశంలో వివిధ రంగాల్లో మేము అన్ని రకాలుగా మేము అభివృద్ధి చెందడం జరిగింది, చేపిస్తున్నాం। రాబోయే రోజుల్లో మంచి సంకల్పంతో దేశంలో మా ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది। నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా। मैं फिर एक बार सभी को धन्यवाद देती हूँ और जाते जाते जिनको आवश्यकता है वो स्टॉल में जाए। आपको जो भी काम आपको करना है वो स्टॉल से आप मदद लीजिए, फॉर्म भरिए, फॉर्म नहीं है तो उनसे मदद लीजिए और आप जाते समय आपका स्क्रीनिंग टेस्ट भी करवाइए। आज ही मैं जब आई तो मैंने देखा उसमें से 10 लोगों को आइडेंटिफाई हुआ डायबिटीज़। पहली बार उनको पता चला कि ब्लड शुगर लेवल बढ़ गई है। हाइपरटेंशन 5 लोगों का। तो ये अवेयरनेस के साथ साथ भी हमें काम करने के साथ साथ अवेयरनेस भी करना है कि ये बढ़ते हुए हमारे जो तकलीफ़ें हैं उसमें ये संकल्प यात्रा का महत्वपूर्ण रोल है कि वो इसे जल्द ही स्क्रीन करे और हम अवेयरनेस में आके आप खुद का भी ध्यान रखिए। కంచిచర్ల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భాగంగా మనం ఏదైతే స్టాల్స్ పెట్టున్నామో మెడికల్ స్టాల్స్ కానీ వీటిని మీరందరూ స్క్రీనింగ్ చేసుకొని మీ ఆరోగ్య పరిస్థితి చూసుకొని చేయవలసిందిగా ఈ స్టాల్స్ అన్ని కూడా ఆ విధంగా మీరు మీకు ఉపయోగపడే విధంగా చేసుకోవాల్సిందిగా నేను కంచిచర్ల గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను। मैंने सभी लाभार्थियों को सुना, उनके अनुभव सुने और हमारी एक बहन के आंखों में आंसू भी देखे कि घर मिलने पर कितनी खुशी होती है। एक महिला होने के नाते जब किसी से मदद नहीं मिली तो उन्होंने कहा मेरे लिए प्रधानमंत्री नरेंद्र मोदी जी ने मदद दी और वो बैंक अकाउंट में पहुंची और मेरे लाखों की राशि मेरे घर के लिए उपलब्ध हुई। आज उसके आंसू देखकर फिर एक बार काम करने की प्रेरणा से मैं यहाँ आपसे विदाई लेती हूँ और बहुत बहुत अच्छा लगता है जब बेनिफिशियरी बोलते हैं कि हमारे लिए प्रधानमंत्री जी ये स्कीम ला रहे हैं, हमारे घर तक पहुँचा रहे हैं, बैंक में सीधा पैसा आ रहा है। तो ये ट्रांसपेरेंट काम जो आज भारत देख रहा है, जिससे विकसित भारत की ये यात्रा और अच्छे से आगे बढ़ेगी, ये विश्वास व्यक्त करती हूँ। వచ్చిన మీ అనుభవాలన్నీ విన్నాను। చాలా మందికి ఇక్కడ మంచి జరిగిందని చెప్పారు। ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకి నరేంద్ర మోడీ గారి సహాయంతో ఇల్లు వచ్చిందని చెప్పారు। చాలా సంతోషం అనిపించింది। రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేస్తామని మీ తరపున అందరికీ చెప్తున్నాను। आज जागतिक पटल पर भारत की सराहना हो रही है और जब भारत की अर्थव्यवस्था नंबर में हम देख रहे थे जो 10वें नंबर में थी, तो आज भारत की अर्थव्यवस्था 5वें नंबर पर पहुंची है। ये हमारी सबकी प्रयास का अनुभव है, हमारा संकल्प है और भारत को आगे लेके जाना है। ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 10వ చోట ఉన్నది। కేవలం 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 5వ ప్లేస్కి వచ్చింది। దీనికి చాలా సంతోషిస్తున్నాను। कल ही चाइना जैसे देश में हमारे बारे में पेपर न्यूज़ में लिखा कि भारत बदल रहा है और भारत की अर्थव्यवस्था की सराहना की, वाहवाही की। ये भी जागतिक पटल पर हम देख रहे हैं जो आज भारत की प्रतिमा उभरती हुई है। చైనాలో ముఖ్యంగా మన గురించి చైనా పేపర్లో రాస్తున్నారు,
భారతదేశం మారుతుంది, ఈ మార్పు కనబడుతుందని చెప్పేసి చైనాలో న్యూస్ పేపర్స్లో రాస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. इसी के लिए हमें सबको बहुत काम करना है, हमारे भारत को आगे लेके जाना है और विश्व गुरु भारत करना है, तो सबको मिलके बहुत काम करने की आवश्यकता है। गांव-गांव तक ये योजना पहुँचे, बेनिफिट्स पहुँचे और सभी को अंत्योदय की दृष्टि से न्याय मिले, यही संकल्प के साथ ये यात्रा यहाँ भी पहुँची है। యాత్రలో సందర్భంగా మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈ దేశాన్ని అన్ని రంగాల్లో మనం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మార్చడానికి మనందరం ప్రతిజ్ఞ చేశాం. ఆ సందర్భంగా అందరం కలిసి కష్టపడి పనిచేసి 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా ఉంచాలని నేను ఆకాంక్షిస్తున్నాను. मैं फिर एक बार सभी हमारे ऑफिसर, सभी आयोजक, पुलिस डिपार्टमेंट के काफ़ी लोग यहाँ पे खड़े हैं, देखो ड्यूटी करते करते वो भी विकसित में पूरी तरह से शामिल है। सभी हमारे लाभार्थी, हमारे कार्यकर्ता, सभी नागरिक, सभी को बहुत बहुत धन्यवाद देती हूँ और आपकी इस विकसित भारत संकल्पना को आगे जाने के लिए बहुत बधाई भी देती हूँ। भारत माता की। ఈ సభకి విచ్చేసిన అధికారులు, ముఖ్యంగా పోలీస్ సోదరులు చాలా కష్టపడుతున్నారు. ఈ సభ విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుసు. మనందరం కూడా మరి ఈ దేశాన్ని బాగు చేసే క్రమంలో మనం అందరూ కష్టపడి పనిచేయాలని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మనకి సూచనలు ఇవ్వడం జరిగింది. ధన్యవాద్. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. అందరికీ సభ్యులు, అలానే విజయవాడ పార్లమెంట్ సభ్యులు వారు ఇరువురు కలిసి మన ఈరోజు ముఖ్య అతిథి అయిన మన భారతీ పవార్ గారిని సన్మానం జరుగుతుంది. ఏదమ్మా మేమంటూ ఇక్కడ